పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టు వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పోసాని భార్య కుసుమలతను ఫోన్లో పరామర్శించిన ఆయన పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. పోసాని అరెస్టు విషయంలో అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని కుసుమలతకు జగన్ భరోసా ఇచ్చారు. దేవుడు అంతా చూస్తున్నారు, మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం మీకు తోడుగా ఉంటాం. పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపించాం. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించాం. రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు అని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏపీ ఎఫ్టీవీడీసీ చైర్మన్ గా పోసాని పనిచేశారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆపై ప్రెస్ మీట్ నిర్వహించి మరి ఇక రాజకీయాలు మాట్లాడబోనని, వాటికి దూరంగా ఉంటారని ప్రకటించారు. అయితే అనూహ్యంగా హైదరాబాద్ లో ప్రత్యక్షమైన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు ఆయనపై కేసు నమోదైందని చెబుతూ అప్పటికప్పుడే ఆయన భార్యకు నోటీసులు అందజేసి వెంటనే తీసుకెళ్లారు. తన ఆరోగ్యం బాగాలేదని, భోజనం చేసి తాను వస్తానని చెప్పినా వెళ్లేదు. ఈ క్రమంలో పోసాని కుటుంబ సభ్యులతోనూ రాయచోటి పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం కూడా చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గతంలో సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని జనసేన నేత మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోసానిపై 196, 353(2), 111 రెడ్ విత్ 35 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హలో, నమస్తే అండి. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి అందరూ అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ ఇస్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. వేరే వాళ్ళ దగ్గర జస్ట్ వాళ్ళకు ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి. అలాగేనండి, థ్యాంక్స్. అన్నకు కూడా ఆ విషయం చెప్పు. సరేనండి, అలాగే. నమస్తే.